ఇప్పుడు ఆర్ఎంపీలది కావచ్చు, లేకపోతే ప్రాక్టీస్ చేసేటోళ్ళది కావచ్చు, మీ ఇంటెన్షన్ ఏంది అసలు? దేని కొరకు ఇప్పుడు వాళ్ళందరినీ మనం రైట్ చేయడం కానీ, వాళ్ళను అంటే అంటే ప్రాక్టీస్ చేయకుండా కానీ, లేదంటే కేసులు వేయడం కానీ దేని కొరకు జరుగుతుంది ఒక్కసారి చెప్పండి ప్లీజ్. మెయిన్గా ఏంటంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెయిన్ ఇట్ ఇస్ రెగ్యులేటరీ బాడీ. రెగ్యులేటరీ బాడీ ఎట్లా అంటే బోత్ క్వాలిఫైడ్ డాక్టర్లు రెగ్యులేట్ చేయడంతో పాటుగా అన్క్వాలిఫైడ్ వాళ్ళని రెగ్యులేట్ చేసేటువంటి రెగ్యులేటరీ అథారిటీ ఏంటంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. సో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లోపల మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే కనుక డెఫినెట్గా ఎంబీబీఎస్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు పూర్తి స్థాయిలో మన దగ్గర తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాజ్ పర్ ఎన్ఎంసీ ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, గతంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో కానీ. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి క్లియర్గా మన రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అది నెంబర్ 1. తర్వాత ఇంకా మీరు అన్నారు ఫంక్షన్స్ ఏంది, వాట్ ఈస్ ద మెడికల్ కౌన్సిల్ ఫంక్షన్స్ ఏ రకంగా చేస్తారనేది మీరు అడుగుతూ ఉన్నారు. సో నేను మెయిన్ ఇట్ ఈస్ ఎ కాస్ట్ జ్యుడిషియరీ బాడీ. సో కోర్ట్ ఇట్ ఈస్ లైక్ ఎ కోర్టులో ఎట్లయితే మనకు ఉంటుందో అదే రకంగా కాస్ట్ జ్యుడిషియరీ బాడీ ఈజ్ మెడికల్ కౌన్సిల్. సో దీంట్లో ఎథికల్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ ఉంటుంది, యాంటీ కేటగిరీ కమిటీస్ ఉంటాయి. సో అట్లా ఏంటంటే ప్రజారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలనక సో క్వాలిఫైడ్ డాక్టర్ల చేత వైద్యాన్ని తీసుకురావాలనేటువంటి మెయిన్ ఉద్దేశం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ది. సో ప్రతి డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయిన ప్రతి వైద్యుడు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే కనుక అతను లీగల్ అథారిటీ వస్తుంది.